హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నేను ఈరోజైతే మటన్ పాయతో వచ్చేసానండి. అండ్ స్మూతీ బటర్ నాన్ అండి. ఈ రెండిటి కాంబినేషన్ కిరాక్ కాంబినేషన్ అండి. మటన్ పాయ అనేది మనకి మోకాళ్ళలో జిగురు ఉంటుంది చూడండి, ఆ జిగురుకి చాలా యూస్ఫుల్ అనేది అవుతుందండి మటన్ పాయ అనేది. మటన్ పాయాకి మేక కాళ్ళు అనేది ఉపయోగపడతాయండి. మేక కాళ్ళని చాలా అంటే చాలా బాగా శుభ్రంగా చేసి ఇచ్చారండి. వాళ్ళు ఎంత శుభ్రంగా చేసి ఇచ్చినా మనం ఒక 5 or 6 టైమ్స్ అయితే కడిగేసుకోవాలండి. ఎందుకంటే మటన్లో కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదా. నేనైతే కడిగేసుకున్న తర్వాత ఇంత శుభ్రంగా అయితే నీట్గా కనిపిస్తున్నాయండి. వీటిని ఒక కుక్కర్లో అనేది వేసేసుకోండి. మనం మేక కాళ్ళు అనేది ఒక కుక్కర్లో వేసేసుకొని కొత్తిమీర ఆకులు కాకుండా కాడలు అనేది వేసుకోండి. మేక కాళ్ళల్లో మనం చిన్న మసాలా అనేది వేసుకోవాలి. స్టార్ పువ్వు, స్టోన్ పువ్వు, చెక్క, యాలకులు, లవంగీలు. యాలకులు ఒక్కసారి చిట్లించుకుని వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది లోపలంతా పట్టాలి కదా. ఇవన్నీ కూడా మనం మటన్ కాళ్ళు అయితే వేసేసుకొని ఇది కసూరి మేతి, బిర్యానీ ఆకు, చిటికెడు పసుపు కూడా ఈ మేక కాళ్ళు అనేది వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇందులో వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి వాటర్తోనే మనం మటన్ పాయ అనేది చేస్తాం. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీల్చేసుకొని వేసేసుకొని వాటర్ అనేది వేసేసుకోండి. ఒక 8 విజిల్స్ అనేది కుక్కర్లో అయితే వేయించేసుకోవాలండి. 4 విజిల్స్ హై విజిల్స్, 4 విజిల్స్ లో విజిల్స్. ఇన్ని విజిల్స్ వేయించుకున్నా కూడా ఇందులో వాటర్ అనేది ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కుక్కర్ని అయితే పెట్టేసుకుంటున్నానండి. నేను విజిల్స్ అయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. మొత్తం విజిల్స్ అంతా అయిపోయింది. ఇలా మనకి వాటర్ అనేది ఉండాలండి. ఖచ్చితంగా వాటర్ అనేది ఉండాలి. ఈ వాటర్ని అంతా ఒక గిన్నెలో ఒక స్టీమర్ సహాయంతో గిన్నెలో అనేది వాటర్ని సపరేట్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఈ స్టీమర్ని అయితే ఉపయోగించి ఈ వాటర్ని అంతా నేను సపరేట్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈ వాటర్లోనే దీని సారం అంతా ఉంటుందండి. మనం దీంట్లో ఉండేటువంటి బోన్స్ కూడా మనం ఈ వాటర్లో అనేది వేసేసుకోవాలి. ఈ వేస్టేజ్ అండి, వేస్టేజ్ అంతా మనం పాడేయాలి. ఇందులో ఉండేదంతా వేస్టేజ్ అంతా పాడేయాలి. మొత్తం అంతా మనకి బోన్స్కి ఈ వాటర్లోనే ఉంటుంది. దీంతో నేను పాయ అనేది ఎలా చేస్తానో చూడండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చింతపండు అండి. చింతపండు మరీ ఎక్కువ పులుపు ఉండకూడదు, మరీ తక్కువ పులుపు ఉండకూడదు, మధ్యస్థంగా అనేది ఉండాలి. ఇలా బాండీలో ఆయిల్ అనేది వేసేసుకుని ఉల్లిపాయ టమాటా పేస్ట్ మనం పచ్చివాసన అనేది పోయేంత వరకు వేయించేసుకోవాలండి. నా వీడియోస్కి వ్యూస్ అన్నీ బాగా వస్తున్నాయండి. చాలా రెస్పాన్స్ అవుతున్నారు. అలాగే మీ బంగారమైన చేతులతో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ అయితే చేయండి. అలాగే సాల్ట్, మీకు రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకొని దీన్ని కూడా మనం బాగా అనేది కలిపేసుకోవాలి. నేను పెట్టిన కేక్ వీడియో, కరివేపాకు పచ్చడి, ఇవన్నీ కూడా వ్యూస్ కొన్ని వీడియోస్ అయితే వ్యూస్ అన్నీ బాగా వచ్చేయండి. అలానే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అలానే పచ్చిమిరపకాయలు మీకు స్పైసీకి తగ్గట్టు ఒక 5-6 పచ్చిమిరపకాయలు అనేది వేసేసుకుని ఇవి కూడా మనం బాగా అనేది కలిపేసుకోవాలి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని ప్రతి ఒక్కటి కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటేనే రుచి అనేది ఉంటుంది కూరలోను. అలాగే నేను గరం మసాలా కూడా వేసేసుకున్నానండి. నేను వీడియో తీస్తున్నాను అనుకుని మర్చిపోయాను. గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి. మీరు ఏదైతే గరం మసాలా యూజ్ చేస్తారో అదైతే వాడండి. మొత్తం మనం మేకాళ్ళు నీళ్ళతో సహా వేసేసుకోవాలండి. ఇందులోనూ ఒక్కసారి అయితే బాగా కలిపేసుకోండి. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మన బాడీలో అక్కడక్కడ జిగురుతనం ఉంటుందండి. ఇలాంటి పాయ తింటే మనకి అవి వెంటనే సెట్ అవుతాయి అంటారు. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇందులో మీకు స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసుకున్నాను, సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకున్నా ఇది వేడిగా ఉంటుంది కదా, జ్యూసీగా బటర్ నాన్లో తింటుంటే ఉంటుందండి. నిజంగా సూపర్ ఉంటుందండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకోండి. నేను ఒక ఉల్లిపాయలు చూపిస్తాను, చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. నిజంగా ఇలాంటి సాంబార్ ఉల్లిపాయలు దొరికినప్పుడు ఇలాంటి పాయాలో వేసుకుంటే మనం తినేటప్పుడు మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా పోసేసి ఉండి ఈ ఉల్లిపాయలు అప్పుడు మనకు తెలియదు కదా, అప్పుడు
ఇవి ఇప్పుడు వీటి విలువ చాలా ఇలా పొట్టుగా ఉన్నా కూడా దీని ఘాట్ అనేది భలే ఉంటుంది. అలానే మీకు పులుపుకి సరిపడా చింతపండు పులుసు కూడా వేసేసుకొని బాగా అనేది మరిగించుకోవాలండి. కొత్తిమీర కూడా జల్లేసుకొని చేపల పులుసుకి ఎలాగైతే మరిగించుకుంటారో ఈ పాయాకి కూడా అలానే మరిగించుకోవాలి. ఎంత మరిగించుకుంటే అంత టేస్ట్ వస్తుంది. మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, అండ్ మష్రూమ్ ఉంటే మష్రూమ్ వేసుకోవచ్చు. ఈ పాయాలోకి అన్నీ అక్కడక్కడ అలా తగులుతుంటే భలేగా ఉంటుందండి. ఈ బోన్స్ అలా ఉన్నాయని అనుకోవద్దు, కుక్కర్లో వేయడం వల్ల ఈ బోన్స్ అనేది చాలా మెత్తగా ఉంటాయి, ఇట్టే కరిగిపోతాయండి నోట్లో పెట్టుకుంటేనే. నేను ఈ పాయాని ఒక 5 నిమిషాలు హైలో పెట్టి ఉడికించుకుని తర్వాత సిమ్లో పెట్టి నిదానంగా అయితే ఉడికించుకోవాలండి. ఎంత నిదానంగా ఉడికించుకుంటే అంత టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇది నైట్ వండుకుని మార్నింగ్ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ ఫిష్ కర్రీ లాగే, చేపల కూరలాగేనండి. నాకు ఇలా ఆయిల్ అనేది పైకి తేలింది కదా, ఆల్మోస్ట్ ఈ పాయ అనేది అయిపోయింది. మీకు బటర్ నాన్ కూడా నేను చేశానండి. ఇందులో పెట్టడానికి లెంత్ ఎక్కువైపోతుందని దాన్ని కూడా నేను సపరేట్గా వీడియో అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ స్పాంజీ బటర్ నాన్ అయితే చూసేయండి. ఇలా మనకి మటన్ పాయ అనేది అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా అయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. నిజంగా మటన్ పాయ అంటే ఇది అని మీరు చెప్తారు. చూడండి ముక్కలు అనేది ఎంత మెత్తగా ఉడికాయో. మనకి ఆ పులుసులోనే ఉంటుందండి, మొత్తం అంతా ఆ పులుసులోనే ఉంటుంది. ఆ పులుసు వేసుకొని తింటే ఉంటుందండి. బటర్ నాన్తో తింటే ఉందండి, చాలా అంటే చాలా కమ్మగా ఉంది. బటర్ నాన్ కూడా ఇట్టే కరిగిపోయింది. బటర్ నాన్ వీడియో కూడా పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ బాయ్ అండి. అందరూ సంతోషంగా ఉండండి. బాయ్ అండి అందరికీ.